వెలుపులలో నీ వంటి వాడు లేడు, పరిశుద్ధతలో నీకు సాటైన వాడు లేడు. నీవు మహనీయుడవు, గొప్ప దేవుడవు. నిన్ను ఆరాధించడం, నిన్ను జ్ఞాపకం చేసుకోవడం గొప్ప భాగ్యం. ఈ అంశ దినాల్లో మేము దాన్ని కలిగి ఉండడానికి మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. ఆత్మదేవునిగా మాతో ఉండి లేఖన భాగాల ద్వారా మమ్మల్ని బలపరచమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభు నామమున శుభములు, పేరు పేరున వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవాది దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి సర్వ మహిమ ఘనత ప్రభావములు దేవునికి ఇచ్చారును గాక. సృష్టి ప్రారంభములో దేవుడు నరులను చేసిన తర్వాత, నరుల్లో జీవాన్ని పోసిన తర్వాత ఆ నరుడు జీవించి ఆత్మ అయ్యాడు. మనకందరికీ తెలుసు, ఆదాము మట్టి నుంచి తీయబడ్డాడు. మట్టిని దేవుడు ఒక రూపముగా, ఒక ఆకారముగా చేసుకుని ఆ మట్టిని, నిష్ప్రయోజకమైన మట్టిని ఆదాము అని పిలుస్తూ ఆ ఆదాము నాసికారంధ్రాల్లో దేవుడు జీవవాయువును వదులుతాడు. అప్పుడు మనిషి జీవించే ఆత్మ అవుతాడు. నిష్ప్రయోజకమైన, పనికిరాని, ఉపయోగం లేని మట్టి ఒక ఆకారముగా చేపట్టడం ఒక అద్భుతం అయితే, ఆ ఆకారములోనికి దేవుడు జీవాత్మను ఊదడం, ఇది చాలా గొప్ప విషయం. శూన్యంలో సృష్టిని చేసిన దేవుడు మన దేవుడు కాబట్టి, ఆయనకు అసాధ్యమైనది లేదు కాబట్టి మట్టి ఘటముల్లో మహిమను నింపినవాడిగా కనిపిస్తున్నాడు. ఏదెనులో ఆదాముకు దేవుడు సమస్తం ఇచ్చాడు, అన్నిటినీ దయచేశాడు. లోటు అనేది లేకుండా, సమస్య అనేది లేకుండా, కన్నీరు లేకుండా, వేదన లేకుండా, సంతృప్తితో కూడిన జీవితం, సంతుష్టి సహితమైన దైవభక్తి ఆదాము కలిగి ఉండడానికి దేవుడు అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నారు. అయితే మనం గమనించినప్పుడు చాలా అబ్బురముగా, ఆశ్చర్యముగా ఈ ఆదికాండం నుంచి ఈ సృష్టి క్రమం మనకు కనబడుతూ ఉంటుంది. ప్రతి చల్లపుటను దేవుడు వచ్చి ఆదామును పలకరించాడు. ఆదాము చేసిన అతిక్రమం ఏం చేసిందంటే ఆదాముని దేవునికి దూరం చేసింది. అయ్యా, ఆదాము ఎందుకని తప్పు చేశాడు? దేవుడు ఆదామును తప్పు చేయకుండా ఆపచ్చు కదా అని అంటే, ఫ్రీ విల్ లేదా స్వాతంత్రం అనేది, స్వతంత్రత, స్వేచ్ఛ అనేది దేవుడు ఒకటి ఇచ్చాడు. ఒకవేళ దేవుడు ఇలా ఉండాలి అని కనుక మానవుణ్ణి తయారు చేసి ఉంటే మనిషి అయ్యేవాడు కాదు, మనిషి యంత్రం అయ్యేవాడు. ఒక రోబో మాదిరిగా మనిషి బతికేవాడు. యంత్రాలు ఏం చేస్తాయి? మన ఇంట్లోనే ఒక రోబో ఉంటుంది. ఏంటి తెలుసా దాని పేరు? వాషింగ్ మిషన్. అది ఒక రోబో. ఎందుకని అంటున్నాను రోబో అని అంటే, మనం ఒక కమాండ్ ఇస్తే, ఒక ప్రోగ్రామ్ ఫీడ్ చేస్తే ఆ కమాండ్మెంట్ని బట్టి, ఆ ప్రోగ్రామ్ని బట్టి అది పనిచేస్తుంది. రోబోలన్నీ అంతే. దానిలో నిర్దేశించినటువంటి, దానిలో ఏర్పాటు చేసినటువంటి ప్రోగ్రామ్ని బట్టి పనిచేస్తాయి. మానవుల్లో దేవుడు ప్రోగ్రామ్ సెట్ చేయలేదు, మానవుడిని ప్రోగ్రామ్ సెట్ చేసుకోమన్నాడు. ఒక ప్రోగ్రామ్ సెట్ చేస్తే మానవుడు ఒక రోబోలా బతికేవాడేమో, ఒకవేళ ఒక యంత్రం మాదిరిగా. కానీ దేవుడు తన జీవాత్మ నుంచి ప్రోగ్రామ్ సెట్ చేసుకుని బతకమన్నాడు. మనిషిలో జీవాత్మ నుంచి దేవుడు మనిషిని బ్రతకమని చెప్పాడు. జీవించే ఆత్మ అయ్యాడు. చాలా సందర్భాల్లో మనం రోడ్ల మీద చూస్తాం, కొన్ని కుక్కలు చచ్చి పడి ఉంటాయి. నేను డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎక్కువగా నాకు తారసపడతా ఉంటాయి ఈ కుక్కలు. ఈ మధ్యన మచిలీపట్నం దగ్గర కాలేకాన్పేట ఇంకా ఎంటర్ అవ్వక ముందు ఒక పెద్ద గేదె రోడ్డు పక్కన పడిపోయింది. ఏమైందా అంటే, ఏదో లారీ ఏదో ఆ గేదెని గుద్దింది, యాక్సిడెంట్ అయింది. అక్కడ వదిలేశాడు. యజమాని చూశాడు, ఆ గేదెని ఇంటికి తీసుకెళ్ళలేదు, వదిలేశాడు. ఎక్కడ మోసుకెళ్తాడు మరి? ఏమనుకున్నాడో తెలియదు. దాదాపు 3-4 నెలల పాటు ఆ గేదె అక్కడే ఉండి ఏమైపోయిందంటే నెమ్మదిగా అది కనుమరుగైపోయింది. జంతువులు రోడ్ల మీద పడినప్పుడు, చనిపోయినప్పుడు ఎవరు కూడా ఆరాధీయరు, శ్రద్ధ వహించరు. ఈ మధ్యనే పెద్దపురం దగ్గర ఒక కుక్క రోడ్డు మధ్యలో ఎవరో నైట్ టైం పట్టించారు, పడిపోతే ఎవరు తీయలేదు. అలా వాహనాలు పోతా ఉన్నాయి, రాత్రి పగలు తొక్కుతూ ఉన్నాయి. నాకు ఆలోచన కలిగింది, విలువ లేనివి జంతువులు ముఖం తెలియనోడు రోడ్డు పక్కన పడిపోయినా ఏం చేస్తాం? పరుగులు పెట్టి 108కి ఫోన్ చేసి ఆ మనిషి పట్ల శ్రద్ధ వహిస్తాం. జంతువులకి లేనిది మనకు ఉంది ఏంటంటే ఆత్మ. వాటికి దేహము, ప్రాణం మాత్రమే ఉంది. ఆత్మ కలిగిన వాడుగా మనిషి ఉన్నాడు. మనిషికి విలువ ఎక్కడి నుంచి వచ్చిందంటే, మనిషి లోపల దేవుడు జీవాత్మను ఊదాడు. అక్కడితో ఈ మనిషికి విలువ పెరిగింది.
మనిషిలో ఉంచబడినటువంటి జీవాత్మ పరమాత్మతో ఏకమైతే అంత నెమ్మది, సంతోషం, ఆనందం కలుగుతుంది. మనిషిలో ఉంచబడిన జీవాత్మ పరమాత్మతో ఐకమత్యం కలిగి ఒకే ఆలోచన కలిగి ముందుకు సాగితే వారి జీవితంలో వేదన ఉండదు, కన్నీరు ఉండదు, సమస్యలు అనేవి అసలే ఉండవు. దానికి ఉదాహరణ ఆదాము ఏదైనా తోట పరిస్థితి. ఎప్పుడయ్యా వీళ్ళ జీవితంలో సమస్యలు వచ్చింది అని అంటే ఈ జీవాత్మతో దురాత్మ ఏకమైంది. ఏమైంది? ఈ జీవాత్మ అయినటువంటి ఆదాముతో ఎవరు ఏకమయ్యారు? చెప్పాలి అందరూ. దురాత్మ ఏకమయ్యాడు. అప్పుడు దరిద్రం వచ్చి అంటుకుంది. అప్పుడు పాపం అనేది ఏలుబడి చేసింది. దేవుని మనసును ఒక వ్యక్తి అర్థం చేసుకోగలిగితే ఆ వ్యక్తి దేవుని సంతోషపెట్టాడు అవుతాడు. తండ్రి మనసును బిడ్డలు అర్థం చేసుకోవాలా? అర్థం చేసుకోకపోతే అంతకంటే దౌర్భాగ్యమైన బిడ్డలు లేనట్టే. భర్త మనసును భార్య అర్థం చేసుకోవాలి, లేదంటే భర్త నొచ్చుకుంటాడు, బాధపడతాడు. భార్య మనసు భర్త అర్థం చేసుకోవాలి. ఒకరినొకరు అర్థం చేసుకుంటుంటేనే ఆ కుటుంబం చక్కగా, నెమ్మదిగా, సంతోషంగా ఉంటుంది. అర్థం చేసుకొని వారి మధ్య సమస్యలు ఉంటాయి. మనకు దేవుడికి మధ్య సమస్య లేకుండా ఉండాలంటే దేవుడిని బాగా అర్థం చేసుకోవాలి. ఈరోజు దేవుడిని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ లేఖనాల్లో చూసినప్పుడు చక్కని రీతిలో దేవుడు మనుషులకు అన్నీ ఇచ్చాడు. అన్నీ ఇస్తే మనిషి పోగొట్టుకున్నాడు. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించాడు దేవుడు. అందుకని అంటాడు, ఈ స్వాతంత్రము శరీర క్రియలను ఆధారము చేసుకొనక, హేతువు చేసుకొనక జాగ్రత్తగా మనం ఈ స్వాతంత్రాన్ని ఉపయోగించుకోవాలి. ఆదాము అవ్వకు ఇవ్వబడిన స్వాతంత్రము ఇదిగో వారు తప్పిదాలు చేయడానికి కారణమైంది. ఆ అవకాశాన్ని వాళ్ళు మిస్యూజ్ చేసుకున్నారు. ఇలా సాగుతున్నప్పుడు, ఇలా ఉన్నప్పుడు ఏమైందంటే దేవుడు నొచ్చుకున్నాడు. మనుషులను చూసి, మనుషుల అవిధేయతను చూసి ప్రారంభంలోనే నొచ్చుకున్నాడు. 1వ అధ్యాయం నుంచి అద్భుతంగా ఆశ్చర్యంగా దేవుని సృష్టి కనబడతా ఉంటుంది. 6వ అధ్యాయం వచ్చేప్పటికి దేవుడు నొచ్చుకుంటా ఉంటాడు. దేవుడు పలికిన మాట ఏంటంటే 6వ అధ్యాయము 3వ మాట మనం ధ్యానం చేస్తున్నాం. 6వ అధ్యాయము 3వ మాట, అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమము విషయములో నరమాత్రులై ఉన్నారు. చదువుచ్చిన వాళ్ళందరూ రాసుకోవడం మంచిది, అది మీకు ఆశీర్వాదం. చదువుచ్చిన వాళ్ళందరూ రాసుకోవాలి. చదివిచ్చాడా దేవుడు మీకు? ఇచ్చాడా? మరి ఏది పుస్తకం ఏది? పెన్నేది? దేవుడు ఎల్లకాలం వాదించడు. నా మాట కాదు, దేవుని మాట ఇది. ఈ వాక్యాలు విని రాసుకుని ఏం చేయాలి? మరొకసారి నేర్చుకోవాలండి, మరొకసారి ధ్యానం చేయాలండి. దేవారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడండి. అతడు ఆకు వాడక తన కాలంలో ఫలమిచ్చు చెట్టు అండి. ఎందుకు వాడిపోతున్నాం? ధ్యానం చేయట్లేదని అర్థం. వింటాం, గూస్ బంప్స్ వచ్చేస్తాయి, రోమం లెక్క పడుతున్నాం. భలే మాట్లాడాడు దేవుడు ఈరోజు. అయిపోయింది. సాయంత్రం అడిగితే ఏం చెప్పామంటే అది ఏదో చెప్పారండి, మొత్తానికి చాలా బాగా చెప్పారు. కానీ అందుకని రాసుకోవాలి. ఇక్కడ వాదించదు అంటున్నాడు. నేను వాదించను, నా ఆత్మ నరులతో ఎల్లకాలము ఎల్లప్పుడూ వాదించదు. ఇంగ్లీష్లో స్ట్రైవ్ అనే పదాన్ని వాడాడు. బైబిల్ అండి డిఫరెంట్ వర్షన్స్లోకి మార్చారు. బాగా స్టడీ చేసి టీమ్స్గా ఏర్పడి బాగా స్కాలర్స్, పండితులు ఏం చేశారంటే కొన్ని వర్షన్స్లోకి బైబిల్ని ఇంకా వివరణాత్మకంగా తీసుకెళ్లారు. కేజేవి తర్వాత ఎన్కేజేవి, ఇలా ఎన్ఐవి, ఈఎస్వి, కొన్ని వర్షన్స్ ఉన్నాయి. దేవుడు ఆత్మగా నరులతో వాదించను అన్నాడు. సరే, దీన్ని వేరొక వర్షన్లో ఏమన్నాడు అని చూస్తే ఎన్ఐవిలో అంటున్నాడు నాట్ కంటెంట్ అన్నాడు. అంటే అర్థం ఏంటి? స్ట్రైవ్ అంటే అర్థం ఏంటంటే, తెలుగులో వాదించడం ఉందిగా, ఇంగ్లీష్లో స్ట్రైవ్ అని ఉంది. అంటే అర్థం ఏంటంటే కష్టపడను, నా ఆత్మ నరులతో కష్టపడదు. నరుల దగ్గర నేను కష్టపడేది ఏంటి? ఈ యొక్క నరమాత్రులు, ఎన్నిక లేని వాళ్ళు. దేవుడు ఫీలింగ్ ఇదే. వాదించను అని అంటే దాని వెనకాల చాలా గూఢార్థం దాగి ఉంది. ఇంగ్లీష్లో స్ట్రైవ్ అన్నాడు అంటే నేను ఎల్లకాలం కష్టపడను. ఇంకో చోట అన్నాడు, ఇంకో వర్షంలో నాట్ కంటెంట్ అన్నాడు. అంటే అర్థం ఏంటి? నేను పోటీ పడను, నరులతో నేను నా ఆత్మగా నేను పోటీ పడను. ఆత్మ, దేవుడు ఆత్మగా మనతో ఉన్నాడు. ఆ విషయాన్ని మర్చిపోకూడదు. మనలో ఒక ఆత్మను ఉంచాడు, అది కూడా మర్చిపోకూడదు. ఇందాక చెప్పినట్టుగా మనలో ఉంచబడిన ఆత్మ పరమాత్మతో ఏకమై ఉంటే అది పరలోకం. నీలో ఉంచబడిన ఆత్మ పరమాత్మతో ఏకమై ఉంటే పరలోక రాజ్యానందాన్ని అనుభవిస్తాం. అది ఇవ్వడానికి 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు అనేటువంటి ఒక మహోన్నతుడు ఈ లోకానికి తెంచాడు. మరొక మాటలో ఏమనుందంటే మై స్పిరిట్ డస్ నాట్ అబైడ్ అన్నాడు. అంటే అర్థం ఏంటి? నేను ఎల్లకాలం కట్టుబడి ఉన్నా, నచ్చితే సరిగ్గా ఉంటే ఉంటా, లేకపోతే పోతా. ఐ విల్ నాట్ అబైడ్ అన్నాడు. ఏమంటే ఇంకొక మాటలో చూస్తే ఐ విల్ నాట్ పుట్టప్ విత్ హ్యూమన్స్ ఫర్ సచ్ ఎ లాంగ్ టైం. ఎక్కువ కాలం నేను వారిలో ఉండిపోను.
నా ఆత్మను ఎల్లకాలం ఉంచను అన్నాడు. ఆనాటి కాలంలో దేవుడు రోషం కలిగిన వాడిగా ప్రవర్తించాను ఇలాగే మాట్లాడాడు. మనుషులు అవిధేయులైనప్పుడు, మనుషులు దేవునికి దూరంగా వెళ్ళినప్పుడు దేవుడు అన్నాడు, ఎల్లకాలం కష్టపడినా వాడు కేవలము నరమాత్రులు. 3వ వచనం మరొకసారి చదువుతున్నాను. యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించుదు. వారు తమ అక్రమ విషయములలో నరమాత్రులై ఉన్నారు. నరమాత్రులు అన్న చోట 2 ఉంది, కింద శరీరులు అయి ఉన్నారు. అక్రమము చేసే విషయంలో మనం శరీరులము, మనం శరీరంలో ఉన్నాం. ఈ విషయాన్ని మర్చిపోకూడదు. అందుకని భక్తుడు అంటాడు, ఈ దేహ విమోచన కొరకు నేను మూలుగుతున్నాను. మంచి చేయాలన్న ఆశ నాలో ఉంది కానీ నేను దాన్ని చేయలేకపోతున్నాను. పిల్లలు తాడద్దు. మంచి చేయాలన్న ఆశ నాలో ఉంది కానీ చేయలేకపోతున్నాను. ఇది పెయిన్ అనమాట. ఎవరికి ఉంటుంది ఈ పెయిన్ అంటే బతుకున్న వాడికి మనిషికి ఉంటుంది. దేవునిలో బలంగా సాగాలని ఆశ కలిగి ఉండి ఇహ సంబంధమైన ఐహిక విచారాలు అణిచివేస్తూ శరీర ప్రలోభాలు కూడా వెంటాడుతున్నప్పుడు, శరీర సంబంధమైన శోధనకు గురైనప్పుడు మనిషి అంటాడు, ఈ దేహం నుంచి విడుదల పొందాలి. ఆత్మలో తీవ్రత కలిగిన వాడు ఈ ఆలోచన కలిగి ఉంటాడు. ఈ దేహ విమోచనకు మూలుగుతున్నాను అంటాడు. అందుకని భక్తుడు. ఆత్మలో లేనివాడు, ఆత్మలో తీవ్రత లేనివాడు ఏం చేస్తాడంటే ఈ శరీరం గురించి ఆలోచిస్తాడు. ఈ శరీరం చక్కగా ఉంటే చాలు, ఆరోగ్యంగా ఉంటే చాలు, ఈ శరీరం కష్టపడి సంపాదించుకుంటే చాలు, ఈ శరీరానికి మంచి ఇల్లు ఉంటే చాలు, వాహనం ఉంటే చాలు, వస్త్రాలు ఉంటే చాలు, ఆహారం ఉంటే చాలు అనుకుంటుంటాడు. ఆత్మలో తీవ్రత కలిగినవాడు ఏం చేస్తాడంటే ఈ శరీరమే నా ఆత్మను అణిచివేస్తుందని గుర్తిస్తాడు. ఉపవాసం క్రమం కూడా దేవుడు ఎందుకు అనుమతించాడు తెలుసా? ఉపవాసం ద్వారా మనం ఏం చేస్తామంటే శరీర ప్రభావాన్ని తగ్గిస్తాం. ఆహారాన్ని అందించకుండా శరీర ప్రభావాన్ని తగ్గించి, బలాన్ని తగ్గించి, దాన్ని నలగొడుతూ ఆ సమయంలో దేవునితో మన సమయం గడుపుతాం, ప్రార్థనలో ఉంటాం, ఆత్మలో తీవ్రత పెంచుకుంటాం, ఆత్మ యొక్క ప్రభావాన్ని పెంచుకుంటాం. ఆత్మగా దేవుడు ఉండాలనుకున్నాడు. ఆ దినాన మనుషుల ప్రవర్తన చూసి నేను కష్టపడను, నేను వాదించను, నేను ఎల్లకాలం ఉండను, నేను వారితో కట్టుబడి ఉండను, నేను వారితో పోటీ పడను అని పక్క తప్పుకున్నాడు. ఈ ఆత్మలో సరిగ్గా లేనటువంటి వారు, అంటే దేవుడు ఆత్మగా తమలో ఉంటానంటే ఆ దేవుడు తమలో ఉండడానికి అనుకూలంగా తమ దేహములను మనస్తత్వాలను సిద్ధపరచుకొని వాళ్ళు అవిధేయులుగా పరచబడ్డారు. దేవుడికి విసుకొచ్చేసి 5వ వచనంలో నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహలంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునంది తన హృదయములో నొచ్చుకొనెను. చివరికి ఏమైపోయింది తెలుసా? 13వ వచనం చూడండి. దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చినది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము. చివరికి దరిద్రం ఎవరికి అంటుకుందంటే మనుషుల వల్ల భూమికి అంటుకుందా లేదా? మనం సరైన వాళ్ళం అయితే ఆశీర్వాదాలు అంటుకుంటాయి పక్కన వాళ్ళకి. మనం అవిధేయులము, మనం దౌర్భాగ్యులము, దుష్టులము, పాపులము, చెడుతనము కలిగిన వారు అనుకో, అదే అంటుకుంటుంది చుట్టుపక్కల వాళ్ళకి కూడా. తాను చెడ్డ కోత ఏం చేసిందంట? వనమంతా, అంటే మిగిలిన కోతులని మంచి కోతులు అనమాట. ఈ కోత ఏం చేసింది? అది చెడిపోయి అంతటిని చెడగొట్టిందంట. ఆనాడు మనుషుల బలత్కారం వల్ల, మనుషుల పాపము వల్ల భూమి బలత్కారంతో నిండిపోతే ఆ భూమిని కూడా దేవుడు శుభ్రం చేయడానికి ఇష్టపడ్డాడు. మనుషులతో పాటు భూమిని కూడా ఒకసారి క్లీనప్ చేద్దాం అనుకున్నాడు దేవుడు. అయితే ప్రియులరా, ఆనాడు దేవుడు అంతటి కోపానికి గురవడానికి కారణం ఏంటంటే ఆనాటి కాలంలో మనం చూసినప్పుడు, మనం చక్కగా గమనించినప్పుడు పేతురు రాసిన మొదటి పత్రికలో ఆ విషయాన్ని ప్రస్తావించాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. దేవుని దీర్ఘశాంతము ఇంకనూ కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా, ఏమి సిద్ధపరచబడుతుంది? ఓడ సిద్ధపరచబడుచుండగా సువార్త ఎక్కడికో వెళ్ళిందంటే ఎవరి దగ్గరికి? అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను. ఏమండి? ఆత్మగా ఏమన్నాడు? దేవుడు ఆత్మగా ఉండి జలముల మీద అల్లాడుచు సృష్టిని చేశాడు. మానవుని అలాగే సృష్టిని చేయడానికి దేవుడు పరితపించిపోయి ప్రభు డిసప్పాయింట్ అన్నాడు, నా ఆత్మను ఎల్లకాలం వారిలో ఉంచను, వారితో వాదన చేయదు, వారి కోసం కష్టపడదని
అటువంటి పెయిన్‌లో కూడా, అంతటి బాధలో కూడా దేవుడు వెళ్ళి ఆనాటి ప్రజలకు ఏం చేశాడంట? సువార్తను ప్రకటించాడు. సువార్తను ప్రకటించాడు. అక్కడ చక్కని మాట కనిపిస్తుంది. 2 విధాలుగా పోల్చాడు. ఎవరికి సువార్త ప్రకటించాడు అంటే, అవిధేయులైన వారికి. అదేవిధంగా ఈ అవిధేయులైన వారిలో ఉంచబడిన ఆత్మ ఉంది కదా చూసారా? ఏది ప్రారంభములో ఆదాములో దేవుడు నాసికారంధ్రాల్లో ఆత్మను ఊదాడు కదా! ఆ! ఆ ఆత్మను సరిగ్గా వారు ఉపయోగించుకోకపోవడం, ఆత్మకు లోబడి ఉండకపోవడం, ఆ ఆత్మను పరమాత్మతో ఏకము చేయకుండా వారి ఇష్టానుసారంగా నడవడం వల్ల వారు అవిధేయులుగా మారారు. అయితే వారిలో ఉంచబడిన ఆత్మ ఏమైంది? ఇప్పుడు చదవండి. చెరలో ఉండిపోయింది. ఎక్కడుంది? చెప్పాలా? ఎక్కడుంది? నీ లోపల ఏముంచబడింది? పరిశుద్ధాత్మ, జీవాత్మ ఉంచబడింది. నువ్వు జంతువు కంటే, పశువు కంటే గొప్పవాడివి, గొప్పదానివి. నీలో ఉంచబడిన ఆత్మను చూసావా? అది ఆయన పోలికను కలిగి ఉంది. ఈ శరీరం యొక్క ఇష్టాన్ని బట్టి నడిచినప్పుడు ఆత్మ ఏమైందంట? చెరలోనికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, నీలో దేవుడు ఆత్మగా ఉన్నాడా? పరిశుద్ధాత్మను నీలో ఎన్నిసార్లు నింపుకోవడానికి నువ్వు ప్రయత్నించావు? నీలో ఉన్న జీవాత్మ పరమాత్మతో ఏకమైపోతే అది చెరలో ఉన్నట్టంట. ఎక్కడున్నట్టు? చెరలో. ఆనాడు చెరలో ఉన్న అనేక ఆత్మల యొద్దకు, ఆ అవిధేయుల యొద్దకు ఏమెళ్ళింది? దేవుడు ఆత్మగా వెళ్ళి సువార్తను ప్రకటించాడు. అంటే అర్థం ఏంటి? నోవాహే చెప్పాడు, వీళ్ళందరికీ చెప్పయ్యా అని. అక్కడ నోవాహు చెప్పినట్టు రాయబడిందా? దేవుడే ఆత్మగా వెళ్ళి నీకు నాకు ఏదైనా చెప్పాలంటే డైరెక్ట్గా వచ్చేసి ఆవరించేసి డైరెక్ట్గా కళ్ళలో కనబడి చెప్పాలనుకోకూడదు. సేవకుని ద్వారా చెప్తాడు, వాక్యం ద్వారా చెప్తాడు. ఆత్మగా ఉండి మాట్లాడిస్తాడు. మాట్లాడించినప్పుడు స్టెప్ బై స్టెప్, పాయింట్ బై పాయింట్ రాసుకోవాలా. మురికి ఏమీ లేదని చెప్పాలంటే అన్ని చోట్ల చూసుకోవాలి. బురదలో నడిచి వచ్చాం, ఇట్లా కడిగేసుకున్నాం, నీళ్లు పెట్టి పాదాలు కడిగేసుకున్నాం, సరిగ్గా చూసుకోలేదు, అప్పుడు మురికి వదిలినట్లు ఎట్లయింది? మొత్తం తేరు చూసుకోవాలి, ఏళ్ల మధ్య చూసుకోవాలి, మడాల దగ్గర చూసుకోవాలి, ఇంకా నడిచేటప్పుడు టపా కొట్టుకుని ఈపికి ఏమన్నా అంటుకుందేమో చూసుకోవాలి. అప్పుడు బాగా చూసుకుని బాగా శుభ్రం చేసుకున్నప్పుడు అప్పుడు ఫైనలైజ్ చేసుకోవాలి ఇక మురికి లేదు అని. ఆత్మీయ జీవితంలో కూడా చూసుకోవాలి మనం. దేవుడు ఆత్మగా హెచ్చరిస్తూ ఉంటాడు. ఆ హెచ్చరికను దేవుని మాటగానే స్వీకరించాలి, కానీ ఆత్మ మనం హెచ్చరిస్తున్నట్టుగానే మనం స్వీకరించాలి. అది పరిశుద్ధాత్మని హెచ్చరికగా స్వీకరించాలి, కానీ అది మనిషి మాటగా స్వీకరించకూడదు. ఆ ఆత్మ వెళ్ళి చెరలో ఉన్నటువంటి అవిధేయుల వద్దకు వెళ్ళి ఏం చేసింది? సువార్తను దేవుడు ఆత్మగా ఉండి ప్రకటించాడు. ఆత్మగా ఉండి ప్రకటించాడు. దేవుడు మనుషులతో ఉండాలనుకున్నాడు, మనిషి లోపల ఉండాలనుకున్నాడు, మనిషిని నడిపించాలనుకున్నాడు. కానీ భంగం ఏర్పడింది దేవుడికి. ప్రయత్నం చేశాడు, స్వేచ్ఛనిచ్చి ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నంలో దేవుణ్ణి ఓడించాడు మనిషి. అప్పుడు దేవుడు అన్నాడు, ఇంకా నేను వాదించను, కష్టపడను. ఎందుకంటే వీళ్ళు కేవలము నరమాత్రులు, వీళ్ళు కేవలం శరీరులు. శరీరం కనబడకూడదు, ఆత్మలో తీవ్రత కనబడాలి. మనం ఏమి ధరించుకున్నాం, ఏమి తిన్నాం, ఎలా వచ్చాం, ఇది ప్రామాణికం కాదు. ఎంతమందిని బలపరిచాం, మన మాట, తీరు, నడవడిక ఎలా ఉంది. ఆత్మలో తీవ్రత కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడంటే ఆత్మానుసారమైన విధి విధానాలతో నడుస్తాడు. ఆనాడు దేవుడు తమలో ప్రజలతో ఉండాలనుకుని ఉండలేని పరిస్థితుల్లో దేవుడు ఏం చేశాడంటే సంవత్సరానికి ఒకసారి రావడం మొదలుపెట్టాడు. ప్రత్యక్ష గుడారం, మందసం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలాన్ని నీకు ఏర్పాటు చేసి, అరే బాబు మీకు నమస్కారం, మీకు దండరా బాబు, ఎందుకని నేను మీలో ఉందాం అనుకుంటే మీరు ఉంచుకోవట్లేదు కాబట్టి, అలా నేను దూరంగా ఉండలేను కాబట్టి నా కోసం ఒక ప్రత్యేకమైన స్థలాన్ని ఏర్పాటు చేయండి అని దేవుడు యాజకుల్ని ఏర్పాటు చేసుకుని, నాయకుల్ని ఏర్పాటు చేసుకుని, ఆనాడు ప్రవక్తలను ఏర్పాటు చేసుకుని, కొందరు ఏర్పరచుకుని పరిశుద్ధ స్థలాన్ని ఏర్పరచుకున్నాడు. ఇక డైలీ వచ్చి మాట్లాడే పరిస్థితి పోయింది, మనిషి లోపల ఉండే అవకాశం పోయింది. చివరికి సంవత్సరానికి ఒకసారి వస్తానన్నాడు. నిర్గమకాండం 30వ అధ్యాయం 6వ వచనం ఈ మాట మనం చూడొచ్చు. నిర్గమకాండము 30వ అధ్యాయము 6వ వచనం. నిర్గమకాండము 30వ అధ్యాయము 6వ వచనం. సాక్ష్యపు మందసము నొద్ద నుండి అడ్డతెర ఎదుట, అనగా శాసనముల మీద కరుణాపీఠం ఎదుట నీవు దాన్ని ఉంచమను. అక్కడ నేను నిన్ను ఎక్కడ కలుసుకుంటాడంట? ఒక ప్లేస్ ఏర్పాటు చేయి, అక్కడ ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఈ సెట్టింగ్ ఉండాలి, ఈ విధంగా అమరిక ఉండాలి, నేను చెప్పిన కొలతలతో ఉండాలి, నేను చెప్పిన బరువులతో ఉండాలి, నేను చెప్పిన ప్రదేశంలో ఉండాలి, అక్కడ నిన్ను కలుసుకుంటా. అసలు ముందు ఎక్కడ ఉందాం అనుకున్నాడు? మనిషి లోపల ఉందాం అనుకున్నాడు, మనిషితో ఉందాం అనుకున్నాడు. అందుకని అన్నాడు మీతో ఉంటానన్నాడు. మనిషిలో ఉండి హెచ్చరించాలి, నడిపించాలనుకున్నాడు, బోధించాలనుకున్నాడు, ముందుకు తీసుకెళ్ళాలనుకున్నాడు, దీవెనకరమైన స్థితిని మనిషికి ఇవ్వాలనుకున్నాడు. కానీ మనిషి ఉంచుకోలేనప్పుడు దేవుడు అక్కడ నిన్ను కలుసుకుందును అని చెప్తా ఉన్నాడు.
ఇలా మనం చూసుకుంటూ పోతే మనకు ముందుకు వెళ్తే కనిపిస్తూ ఉంటుంది. 14వ 14 కాదు, మనం చూసినప్పుడు ఇప్పుడు మనం ఎన్ని చదివాం? 6వ వచనం చదివాం కదా. తర్వాత మనం చూసినప్పుడు 10వ వచనం నేను చదువుతాను. మరియు అహరోను సంవత్సరమునకు ఒకసారి ప్రాయశ్చిత్తార్థమైన పాప పరిహారార్థ బలి రక్తము ఉన్న దాని కొమ్ముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలను. మీ తరతరములకు సంవత్సరమునకు ఒకసారి అతడు దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలను. అది యెహోవాకు అతి సంవత్సరానికి ఒకసారి దేవునికి ప్రాయశ్చిత్తం చేసేటప్పుడు, ఆ ప్రాయశ్చిత్త బలి ఇచ్చేటప్పుడు అక్కడ మిమ్మల్ని కలుసుకుంటాను అన్నాడు. అంటే పాపాలు ఎంతకాలం పేరుకున్నాయి? సంవత్సరం పాటు పేరుకున్నాయి. అంటే ఈ సంవత్సరంలో వ్యక్తి చేసిన పాపాన్ని బట్టి, అపరాధాన్ని బట్టి, చెడు నడకను బట్టి వాడికి మరణం వచ్చేది, కష్టం వచ్చేది, కీడు వచ్చేది, ఆపద వచ్చేది. వాటిని పట్టుకుని బతకడమే, వాటిని పట్టుకుని ముందుకు సాగడమే. దరిద్రాన్ని వదిలించుకుని ముందుకెళ్ళే పరిస్థితి లేదు అప్పట్లో. తమలో ఉండి దేవుడు నడిపిస్తానంటే ఆనాడు మనుషులు మాట అన్నప్పుడు దేవుడు, ఇక నేను వాదించను బాబో, నేను వెళ్ళిపోతాను బాబు, ఒకసారి క్లీనప్ చేసేస్తాను, మరలా నూతన సృష్టిగా మారుస్తాను. ప్రియమైన బిడ్డలారా, మనమందరము ఆనాటి ప్రజల మాదిరిగా ఉన్నవాళ్ళమే. మునుపు అవిధేయులము, మునుపు దేవునితో మన ఆత్మ ఏకమై లేనప్పుడు మనం అందరం కూడా మన ఆత్మలను చెరలో ఉంచుకున్న వాళ్ళము. అసలు దేవుని దేవుడికి సమీపించడానికి ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి, ఎన్నో సిద్ధాంతాలు, విశ్వాసాలు ఉన్నాయి. కానీ క్రైస్తవ్యానికి ఉన్న గొప్ప భాగ్యం ఏంటి తెలుసా? ప్రార్థన. ఏంటండి? ప్రార్థన. డైరెక్ట్గా నువ్వు దేవుని అప్రోచ్ అవ్వచ్చు, నేరుగా దేవుడితో మాట్లాడవచ్చు. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తే తండ్రిగా ఉండి ప్రార్థన అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మధ్యవర్తులు లేరు, పరిశుద్ధ స్థలాలు, అతి పరిశుద్ధ స్థలాలు ఇప్పుడు లేవు. ఆనాడు దేవుడు కోరుకున్నటువంటి ఆ గొప్ప విషయాన్ని, ఏ విషయం? మనిషిలో ఉండాలనుకున్నాడు, మనిషితో ఉండాలనుకున్నాడు ఆత్మగా. వారు కేవలం శరీరులైనప్పుడు ఈ శరీరంలో బాగు చేయడానికి దేవుడు ఇష్టపడ్డాడు. అందుకని అనేక ప్రవక్తల చేత దేవుడు నానా విధములుగా మనం మాట్లాడాడు. మనం చూసినప్పుడు ఆ విషయాలు మనం చూడాలి. ఏమని ప్రామిస్ చేశాడు దేవుడు అని అంటే, యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనం చదవండి, సమయం లేదు. యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనం. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి నడుచుకున్నట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనస్సు కలుగు చేసి వారి యందు నూతన ఆత్మను పుట్టింతును. ఇది దేవుని యొక్క వాగ్దానం. ప్రారంభంలో దేవుడు చూడలేంది ఇకనైనా చూద్దాం అనుకున్నాడు. ఏంటా చూద్దాం అనుకుంది? లోపల ఏముందంట? మనిషి లోపల రాతి గుండె ఉందంట. నా అంత మంచోడు లేడు, నా అంత మంచిది లేదు. ఇది మనకుండే సెల్ఫ్ ఫీలింగ్, అవునా? కానీ దేవుడు చెప్తున్నాడు, నీలో ఏముంది? రాతి గుండె. అది తీసివేయాలనుకున్నాడు. ఆ రాతి గుండె తీసి మాంసపు గుండెనిస్తాడు, ఏక మనస్సు కలుగు చేస్తాడు, నూతన ఆత్మను పుట్టిస్తాడు. నీ ఆత్మ చెరలో ఉన్నప్పుడు నీలో రాతి గుండె ఉందని దేవుడు చూశాడు, వాగ్దానం చేశాడు. యెహెజ్కేలు ప్రవక్త ద్వారా ప్రవచిస్తున్నాడు, ఎప్పటికైనా చేసి చూపిస్తా. ఏంటిది? ఏం చూపిస్తాడంట? నూతనాత్మను పుట్టించే పని. నూతనాత్మను పుట్టించే పని ఎప్పటికైనా చేసి చూపిస్తా. ఇది దేవుని యొక్క ఉద్దేశం. ఆయన మనసును అర్థం చేసుకో. ఎప్పటికైనా నీలో ఇంకా రాతి స్వభావం అంటే తీసేయి. ఇక్కడ అంటున్నాడు చక్కని మాటలు. అక్కడ మనదేం లేదు, అక్కడ మనదేం లేదు. నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు. అంటే నీ అంతట నువ్వు గైకొనలేవు, నీ అంతట నువ్వు వాక్యానికి లోపడలేవు, నీ అంతట నువ్వు వాక్యానుసారంగా జీవించలేవు. ఆయన నీలో ఆత్మను పుట్టిస్తే తప్ప. అయ్యో నడవలేకపోతున్నాను సార్, చేయలేకపోతున్నానండి, అనుకున్నంతగా ముందుకు సాగలేకపోతున్నా అనే ఆలోచన, ఆ యొక్క నిస్పృహ నీలో ఉంటే ఉండొచ్చు. కానీ నువ్వు నడిచేలా చేయాలని, నువ్వు గైకునేలా చేయాలని నీలో తన ఆత్మను ఉంచాలనుకున్నాడు. ఈ ఆత్మ మనుషులో ఉంచబడినప్పుడు పక్కన ఉన్న 12వ అధ్యాయంలో ఏం జరిగిందంట? 12వ అధ్యాయంలో 10వ వచనంలో ప్రభువు యెహోవా కాదండి, జకర్యా గ్రంథం చూడండి, యెహెజ్కేలు కాదు. జకర్యా గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం. జకర్యా గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం. జకర్యా గ్రంథము 10వ అధ్యాయము 12వ అధ్యాయం 10వ వచనం. దావీదు 12:10. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణను అందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కృంభరింపగా. ఏ ఆత్మ అంటండి? ఏ ఆత్మ కృంభరింప చేస్తాడంట? చెప్పాలి. కరుణను అందించు ఆత్మను, విజ్ఞాపన చేతను కృంభించే వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు తన జ్యేష్ఠ కుమారుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు.
ఎంత మర్మం దాగిందో తెలుసా? ఎంత మర్మం దాగిందో. డాక్టరు చదివేవాడికి డాక్టర్ సంబంధించిన సబ్జెక్ట్ అర్థమైంది. లా చదివేవాడికి ఆ యొక్క సెక్షన్స్ అన్నీ అర్థమవుతాయి. డిపార్ట్మెంట్ వాడికి డిపార్ట్మెంట్ విషయాలు అర్థమవుతాయి. దేవుని ఆత్మ కలిగి మంచి మనసుతో దేవుని వాక్యాన్ని స్వీకరిస్తేనే నీకు బైబిల్ అర్థమైద్ది. ఓరకొరకని అర్థమైపోయి నీలో రాతి గుండె ఎలా పోతుందంటే ఇలా పోతుంది. ఎలా? మనకు చదవండి. ఆ కాలంలో దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మ, విజ్ఞాపన చేయు ఆత్మ నేను కుమ్మరింపగా. ఈ రెండు ఆత్మలు దేవుడు ఇప్పటికే కుమ్మరించాడు. మన పైన దేవుడు ఏం చేశాడంటే కరుణ చూపించాడు. పాపులమని చెప్పి దూరంగా తోసేయలేదు. చెడ్డ మనుషులము, చెడుతనం కలిగిన వారమని, అపరాధులమని దేవుడు మనల్ని దూరంగా పెట్టలేదు. కరుణ చూపించాడు. ఆ తర్వాత కరుణించే ఆత్మను అనుగ్రహించాడు. ఆ తర్వాత విజ్ఞాపన చేయు ఆత్మను కూడా దేవుడు మనకి మన పక్కనే ఉండి పరిశుద్ధాత్మగా ఆయన విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. మనం మారాలి, మార్పు చెందాలి, దేవునికి ఇష్టలుగా బ్రతకాలి, మనం ఫలించాలి, అభివృద్ధి పొందాలి. ఆయనను నమ్మిన జనులు బలమునందు సూరకార్యాలు చేస్తారంట. ఆ విధంగా మనం ఉండాలని మన పక్కనే ఉండి విజ్ఞాపన చేయు ఆత్మగా ఆయన మనతో ఉన్నాడు. ఈ రెండు ఆత్మలు మన మధ్య ఉంచాడు. అప్పుడు నేను కుమ్మరింపగా తాము పొడిచిన వారి మీద దృష్టి ఉంచి, అంటే మనం పొడిచామంటే ఎవరిని? కుమారుడైన క్రీస్తును, లోపము లేని క్రీస్తును మనం పొడిచాం. మన అపరాధాలు ఆయనకు మేకులుగా కొట్టబడ్డాయి. మన దోషాలు బల్యముగా పొడవబడ్డాయి. మన యొక్క అవిధేయత, మన యొక్క చెడు నడత ఆయన్ని బాధించింది. అయితే మనం ఏం చేయాలంటే మనం పొడిచిన వారి మీద దృష్టి పెట్టాలి. పొడిచిన వారి మీద దృష్టి పెట్టాలి. ఇంకొక లాజిక్ చెప్పనా? ఎవరినైనా మనం ఏదైనా మాట అంటే మనం మనిషిని అన్నట్టు కాదు, దేవుడిని అన్నట్టని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుంది. ఈ నోటితోనే దేవుని స్తుతిస్తాం, ఈ నోటితోనే దేవుని పోలికగా చేయబడిన మనిషిని దూషిస్తాం. మనం గమనించాల్సిందంటే నువ్వు తిడుతున్న మనిషిని కాదు, నువ్వు వ్యసన పడుతున్న మనిషి మీద కాదు, దేవుని మీద నువ్వు పొడుస్తున్నావు. ఇంకా పొడుస్తున్నావు. మనకి ఎక్కడుందండి రైట్? ఒక వ్యక్తిని తీర్పు తెచ్చడానికి, ఒక వ్యక్తి మీద నేరం మోపడానికి, ఒక వ్యక్తిని తోలనాడడానికి నీకు ఎక్కడిది రైట్? నువ్వు కలుగు చేసావా? నువ్వు జన్మించావా? నువ్వు ఆ వ్యక్తిలో రక్తం నింపావా? ఆయుష్ని ఇచ్చావా? ఆక్సిజన్ నువ్వే నువ్వు సప్లై చేస్తున్నావా మనిషి బతకడానికి? పొడుస్తున్నాం. మన మనుషులు కాదు పొడుస్తున్నాం, దేవుని పొడుస్తున్నాం. ఈ రాత్రి గుండె ఎప్పుడు పోద్దంటే ఆ పొడిచిన వాని మీద దృష్టి పెట్టి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించున్నట్లు, అంటే ఒక్కగానొక్క కుమారుడు చచ్చిపోతే తండ్రి ఎలా ఏడుస్తాడో, నువ్వు తండ్రిని అలా బాధించావని కనుక నువ్వు దుఃఖిస్తే తన జ్యేష్ఠ కుమారుని విషయమై ఒకడు ప్రలాపించినట్టు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. హలో, ఎక్కడి నుంచి వస్తుంది మాంసపు గుండె? ఒకే ఒక కొడుకంట, ఆడు చచ్చిపోతే తండ్రి అట్లా ఏడుస్తున్నాడు, అట్లా ఏడాలంట నువ్వు క్రీస్తుని బాధ పెట్టినందుకు. జ్యేష్ఠ కుమారుడు చచ్చిపోతే తండ్రి ఎలా ప్రలాపిస్తాడో, ఎంతగా రోధిస్తాడో, ప్రేమించిన కుమారుడు కోల్పోయినప్పుడు తండ్రి ఎంత ఆవేదన చెందుతాడో అంత నువ్వు ప్రభువుని బాధించావని ఆవేదన చెందాలి, అంత ప్రలాపించాలి. అప్పుడు నీలో రాతి గుండిపోయి ఏమొస్తుంది? మాంసపుడు. ఏ సినిమా స్టోరీలు చెప్పినా రాదు, ఏ కట్టుకథలు చెప్పినా రాదు, ఏ సెంటిమెంట్ స్టోరీలు చెప్పినా, ఎవడి సాక్ష్యాలు తీసుకొచ్చి మన మీద రుద్దినా ఈ గుండె రాతి గుండెగా, మాంసపు గుండెగా మారదు. కేవలం క్రీస్తు పడిన పాటలను నువ్వు అర్థం చేసుకుని, నీ నిమిత్తమే అయ్యా, నా నిమిత్తమే ప్రభువా నువ్వు ఈ పాటలు ఉందేవు. కానీ పాట రాశాడు, ఏ పాప మెరుగని ఓ పావనామూర్తి, పాప విమోచకుండా నా పాలి దైవమా, నా పాపములకు ఈ పాటలు నొందినావా. మనసులో ఎంత నలిగితే పాట రాసి ఉంటాడు తెలుసా? రాసిన పాటలు పాడటమే చేత కాదు మనకి, ఇంకా లోపల నుంచి పాటలు ఎక్కడి నుంచి వస్తాయి? పాటలు నొందాడు. ఆ క్రీస్తు పడిన గాయాలను పరికించి చూడు. అందుకని ఒక ఆయన అన్నాడు, ప్రభు యేసు గాయములను పరికించి చూడు, గాయాలలో నీ వేలు తాకించి చూడు. అనుమానించిన, సందేహించిన గాయాల్లో పరికించి చూశాడు కాబట్టి తోమా ఒక దేశానికి స్వార్థ తీసుకొచ్చాడు. ఈరోజు మన జీవితాల్లో మనము దేవుని ఆత్మను కలిగి ఉన్నామా? నీలో తన ఆత్మను ఉంచడానికి, నీ మీద కరుణ కలిగిన ఆత్మను, విజ్ఞాపన చేయని ఆత్మను దేవుడు కొమ్మరిస్తే, కొమ్మరింపబడిన ఆత్మను కనీసం పసిగట్టలేక, గమనించలేక, ఇదిగో క్రీస్తు మన నిమిత్తమే బాధపడ్డాడని మనం ప్రతిరోజు దుఃఖించాలి, ప్రతిరోజు ప్రలాపించాలి. ఆ వ్యక్తి క్రీస్తు పోలికగా బ్రతుకుతాడు తెలుసా?
మనలో ఆత్మనుంచడానికి దేవుడు వేల సంవత్సరాల క్రితం ప్రవచించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 14వ వచనంలో కూడా అంటున్నాడు, మీరు బ్రతుకున్నట్లు మీలో నా ఆత్మ ఉంచుతాను. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 719 పేజీలు అంటున్నాడు 14వ వచనం, నేను యెహోవానయ్యున్నానని మీరు తెలుసుకొందురు, మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేసేదను, యెహోవానగు నేనే మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలుసుకొందురు. ఆనాడు ప్రజలకు చెప్పాడు, ఇదిగో నా ఆత్మను మీలో ఉంచుతాను. ప్రారంభంలో ఉంచాడు. ఆత్మ పోగొట్టుకున్నాడు మనిషి. ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? చెరలోనికి వెళ్ళిపోయింది. నీ ఆత్మ నా ఆత్మ చెరలో ఉన్నప్పుడు ఆనాడు నోవాహు ద్వారా ఆత్మగా వెళ్ళి సువార్త ప్రకటించి వారిని తీసుకొచ్చి ఓడలో పెట్టినట్టు చెరలో ఉన్న మన ఆత్మలను, మన జీవితాలను, అవిధేయులుగా నడిచిన మనలను తీసుకొచ్చి సంఘం అనే ఓడలో పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. సంఘం ఒక ఓడ లాంటిదే, మందిరం ఒక ఓడ లాంటిది. ఎక్కడ ఉంటేనే నీకు ఆశీర్వాదం. 8 మంది ఉన్నారు ఓడలో మనుషులు, సర్వజీవరాశులు, మగది ఆడది చొప్పున 2 ఉన్నాయి. ఓడలో ఉంటే ఓడలో ఉన్నట్టే ఉన్నారు. అప్పుడు బయటికి వచ్చారా? ఈరోజు ఏమైనా ఆరాధన చేయాలి తెలుసా? నువ్వు మనస్ఫూర్తిగా పలుకో, గొప్ప శబ్దం వినిపించాలి. ఇక్కడ డ్రమ్మును పొలతో కొడితే డమ్మని సౌండ్ వస్తుంది. వాక్యం ద్వారా ఎంతసేపు కొట్టిన సౌండ్ రాదే? అడుక్కోవాలా? నోరు తెరవమని అడగాల? ఆత్మ నిన్ను ప్రేరేపిస్తే నువ్వు మండుతావు, నువ్వు మాట్లాడతావు, గొప్ప శబ్దం చేస్తావు. ఇక్కడ గొప్ప శబ్దం చేస్తావు. చచ్చినోడిని గిలినా, సూదితో కూర్చున్నా, కత్తిపెట్టి కూర్చున్నా చల్లం లేదు చచ్చినోడికి. బతికినోడికి చిన్న చేమ కుట్టినా కూడా తెలుస్తుంది. నువ్వు దేవుళ్ళు జీవం కలిగి ఉంటే, నువ్వు జీవించి ఉంటే, అపరాధం బట్టి పాపం బట్టి మునుపు చచ్చావు, ఇప్పుడు బతుకుంటే ఇప్పుడు ప్రేరేపణ లోపడతావు, నువ్వు మాటకి లోపడతావు. మీరు బ్రతుకున్నట్లు మీలో ఆత్మ ఉంచుతా అన్నాడు. మాటికి చచ్చిపోయేవాడు మనం అపరాధం బట్టి. సావకుండా, సంవత్సరానికి ఒకసారి కాకుండా, సంవత్సరానికి ఒకసారి బతికేటట్టు కాకుండా, సంవత్సరానికి ఒకసారి ప్రాయశ్చిత్తం చేసినట్టు కాకుండా, నిత్యము కడగబడుతూ, వాక్యం ద్వారా ఉదక స్నానం చేయబడుతూ, ఆత్మ వల్ల పవిత్రపరచబడుతూ, మనం నిర్దోషులుగా బ్రతకడానికి మనలో ఆత్మగా ఆయన ఉంచబడ్డాడు. ఉన్నాడు నీలో. అందుకని అంటాడు, ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు వస్తే కాసేపు అతను ఊపేసేసి అర్థం కాని భాషలు మాట్లాడించేసి వెళ్ళిపోయి డ్యూటీ కాదు. నీలో ఉంటే దేవుడు అన్ని విధాలా నేను దీవెనకరంగా మారుస్తాడు. ఆస్తులు, ఐశ్వర్యాలు, సంపదలు కాదు, నిన్ను మాట్లాడేదానిగా చేస్తాడు. తన సువార్తను ప్రకటించేవాడిగా చేస్తాడు. నీ ద్వారా సూరకార్యాలు తను చేయించుకుంటాడు. దానికి ఉదాహరణ విద్యలేని పామరు లేనటువంటి క్రీస్తు శిష్యుడు. ఆత్మతో నింపబడే అద్భుతాలు చేశారు లేదా? ఆత్మను కలిగి ధైర్యం తెచ్చుకున్నారు లేదా? వాక్చాతుర్యం తెచ్చుకున్నారు లేదా? ఆత్మతో నింపబడి ప్రధానులకు, శాస్త్రులకు సైతము తొడగొట్టి ప్రసంగం చేసి ఎదిరించారు. మాట్లాడేవాడుగా మారతాడు. లోక సంబంధమైన చదువుతో, జ్ఞానంతో పని లేదు. మీలో తన ఆత్మ నుంచి మిమ్మల్ని జీవింపజేస్తాడు. ఇది తన వాగ్దానం. అందుకని మనం చూసినప్పుడు యోవేలు ప్రవక్తతో కూడా అంటున్నాడు ఈ మాట. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము, నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. ఏం చేస్తాడంటండి? పాస్టర్ గారికి ఆత్మిస్తా, సంఘంలో వచ్చిన 100 మందిలో 10 మందికి ఆత్మిస్తా, వాళ్ళు ఇటు ఉగిపోతూ ఉంటారు, మిగిలిన అందరూ అలాగే చూస్తూ ఉంటారు అని చెప్పాడా? ఏం చెప్పాడు? సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. ఇదే మాటను అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 16వ వచనం చూడండి. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 16వ వచనం. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 16వ వచనం. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఏదనగా, అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. ఆత్మను పొందుకో, ఆత్మను కలిగి జీవించు. ఆయన గురించి దుఃఖిస్తే రాతికిండిపోద్ది, మాంసం కొండి నూతన ఆత్మ వస్తుంది. దుఃఖించలేదా? నిన్ను బట్టే ప్రభు గాయపరచబడ్డాడు, నిన్ను బట్టే బాధించబడ్డాడు. నీ అవిధేయత, నీ చెరలో ఉన్న ఆత్మను బట్టే ఆయన బాధించబడ్డాడు, నలుగుబాటుకు గురేడని రొమ్ము కొట్టుకుంటూ ఏడ్చి ప్రలాపిస్తే అప్పుడు నీలో ఆత్మగా ఉంటాడు. కుమ్మరింపజేస్తాడు. అంటే అన్లిమిటెడ్. కుమ్మరించడం అంటే కొంచెం ఉదికించి కొంచెం లేకుండా కాదు, సంపూర్ణంగా పరిపూర్ణంగా నీ మీద ఉంటాడు, నీతో ఉంటాడు, నీలో ఉంటాడు. దేవుడు సమీపంగా ఉన్నాడు. నువ్వు ఇప్పుడే నీ క్షణమైనా నీలో ఆత్మగా ఉన్నాడో లేదో పరీక్షించుకుంటే. ఇలా చెప్పుకుంటూ పోతే మనం చూసినప్పుడు ఆదాము 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 40వ వచనం చూడండి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 45వ వచనం. 15వ అధ్యాయము 45వ వచనం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 45వ వచనం. ఇందు విషయమై ఆదాము మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి అయ్యాడు. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ అయ్యాడు.
ఆ ఆదాము ఆత్మలను లోపల ఉంచుకోకుండా పోవడానికి కారణమైతే, కేవలం బతకడానికి ఆధారం అయితే, ఈ ఆదాము అనగా కడపటి ఆదాం అంటే యేసుక్రీస్తు ప్రభువారు జీవింపజేయు ఆత్మ అంట. శక్తి కనబడాలా, అంచెలంచెలుగా అభివృద్ధి కనబడాలా, నీ జీవితంలో పరిపూర్ణమైన ఫలింపు కనబడాలా. నేను జీవింపజేస్తాడు. చచ్చినట్టుగా పరిస్థితులు ఉండవు, చచ్చినట్టుగా స్థితిగతులు ఉండవు. అంత మాత్రమే కాదు, 8వ అధ్యాయము రోమపత్రిక 8వ అధ్యాయము 11వ వచనం. 8వ అధ్యాయము 11వ వచనం. మృతుల్లో నుండి యేసుక్రీస్తును లేపిన ఆత్మ మీలో నివసించుచున్న యెడల, క్రీస్తు మృతుల నుండి యేసుక్రీస్తును లేపినవాడు సావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేస్తారు. ఒక్కొక్కడు 100 ఏళ్ళు బతకాలి ఇక్కడ, ఆత్మను నింపుకొని. 100 ఏళ్ళు బతికే మన కోసం కాదు, దేవుని కోసం. శక్తిని నింపుకొని బతకాలా, మాట్లాడేవారుగా, ప్రకటించేవారుగా ఉండాలా. ఆదాము జీవించే ప్రాణి, నీలో ఉంచబడిన ఈ ఆదాము, ఈ పరిశుద్ధాత్ముడు నిన్ను జీవింపజేయు ఆత్మ. ఈ ఆత్మ ఏం చేస్తాడంట? చావునకు లోనైన మీ శరీరములు సైతము మీలో ఉన్న ఆత్మ ఏం చేస్తాడంటే జీవింపజేస్తాడు. చచ్చినట్టుగా ఉంటాం పరిస్థితులు మొత్తం మార్చేస్తాడు. చేయాల్సింది ఒకటే, ఒకడు కుమారుని విషయమై ప్రలాపించినట్లు, ఏకైక కుమారుని విషయమై ఒకడు దుఃఖించినట్లు, వేదన చెందినట్లు, నీ నిమిత్తం, నా నిమిత్తం, మనందరి నిమిత్తం ప్రభువు గాయపరచబడ్డాడని నమ్మాలి, పశ్చాత్తాపపడాలి. ఆయన గాయాలను పరీక్షించి చూడాలి. నిన్ను బట్టి, నన్ను బట్టి ఆ గాయాలు కలిగి నేను నమ్మాలి, రొమ్ము కొట్టుకుని ఏడవాలి. ఎందుకు పెట్టారయ్యా ఇక్కడ ప్రభు వల్ల? ఆయన మరణమును జ్ఞాపకం చేసుకుంటాం. ఏ లోపము లేని క్రీస్తు ప్రభువారు మనందరి నిమిత్తం శాపగ్రాహిగా మారడం, ఘోరమైన కొరడా దెబ్బలు తినడం, సిలువకు అప్పగించబడ్డం, ఎగతాళి చేయబడ్డం, హేళన చేయబడ్డం, కాండ్రించి మొక్క మీద ఉమ్ము వేయబడ్డం, ఆయన పొందిన శ్రమలే మన జ్ఞాపకం చేసుకోవాలి. అందుకు ప్రభు వల్ల ఉంచింది. దానిలో చేయి పెట్టినప్పటికీ ఇంకా రాతి గుండె ఒకటి ఉంది. ప్రభుతో సహవాసం చేసినప్పటికీ ఒక రాతి గుండె ఉంది. ఎవడాడు? ఇస్కరియోతు. వాడి అంతాన్ని వాడు కొని తెచ్చుకున్నాడు. ప్రభువుని అర్థం చేసుకున్నటువంటి వారు దీవించబడతారు. కుమారుని ముద్దు పెట్టుకున్నవాడు ఏమవుతాడు? దీవించబడతాడు. కుమారుని ముద్దు పెట్టుకోకపోతే కోపం వస్తుంది దేవునికి. తండ్రి కుమారుని పంపించింది ఎందుకంటే మనల్ని కుమారులుగా చేసుకోవడానికి. ఆ కుమారుని మరణానికి అప్పగించింది ఎందుకంటే మనలను జీవంలోనికి దాటింపు చేయడానికి. దేవుని ప్రేమ అర్థమైతే, నీలో ఆయన పరిశుద్ధాత్మ ఉండాలని ఆశపడుతున్నట్టుగా నీకు గమనిస్తే, నువ్వు గమనించి ఉంటే ఒకసారి పరిశీలించుకో. దావీదు సింహాన్ని ఎదిరించాడు, ఎలుగుబంటిని తరివాడు. దేవుడు తనలో ఆత్మగా లేకుండా పోయినప్పుడు, తన అపరాధం చేసినప్పుడు దేవుడు వెళ్ళిపోయాడు. అప్పుడు పరుపు తేరుకొని పోయేలా దావీదు ఏం చేశాడు? నీ పరిశుద్ధాత్మను దూరం చేయొద్దు, నీ పరిశుద్ధాత్మను మరలా నాకు దయచేయని 51వ కీర్తనలో రాసుకున్నాడు. ఆ పరిశుద్ధాత్మ విలువ నీకు అర్థమైతే, ఆ పరిశుద్ధాత్మను బట్టి ఆనందించు. నీళ్ళు లేడని నీకు అర్థమైతే మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆయన నీలోకి ఆహ్వానించు. దేవుడి మాటలు దీవించును గాక.